ఉండగా లక్షల రూపాయల ఖర్చుతో ప్రత్యేకంగా థియేటర్ల నిర్మాణం ఎందుకనే ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 8 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అయితే నిధుల వినియోగంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదన్నా ఒక ప్యాకేజ్ గవర్నమెంట్ ఇస్తాను అనుకుంటే, ఏదైనా ఒక పథకం పెట్టి దానికి నలుగురికి లాభం జరగాలి అనుకుంటే నలుగురికి నష్టం చేసేది మనం తయారు చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్యాకేజీలు కానీ సబ్సిడీలు కానీ తీసేయాల్సిన పరిస్థితి వస్తాం. మంచి సినిమా 30 లక్షలు ఇస్తాము చిల్డ్రన్ ఫిల్మ్కి అని చెప్పి ఆ మధ్య అన్నారు. ఒకళ్ళిద్దరిని వదిలిపెడితే మిగిలిన వాళ్ళందరూ 1 లక్షకో 2 లక్షలకు సినిమా తీసి 30 లక్షలు తీసుకున్నాం అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాంతో టోటల్గా మంచోడికి సిన్సియర్గా తీసేవాడికి కూడా డబ్బులు రాని పరిస్థితి అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడి లేకపోతే దానికి కరెక్ట్ సినిమాకే డబ్బులు ఇస్తామని గవర్నమెంట్ పెట్టగలిగితే ప్రాబబ్లీ డెఫినెట్గా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఇండస్ట్రీ. కేవలం చదువులే కాకుండా సమాజం పట్ల పిల్లలకు అవగాహన కలిగించాలంటే బాలల చిత్రాలు ఆవశ్యకం. చిన్నారులకు బాహ్య ప్రపంచ విజ్ఞానాన్ని అందించేందుకు ఈ సినిమాలు ఉపయోగపడతాయి. విదేశాల్లో బాలల చిత్రాలకు ఆదరణ ఎక్కువగానే ఉండటానికి కారణం ఆ చిత్రాలను విజయవంతంగా పంపిణీ, ప్రదర్శన చేయగలుగుతున్నారు. టెలివిజన్ ద్వారా వాటిని ప్రజలకు చేరువ చేస్తున్నారు. దీనివల్ల బాలల చిత్రాల దర్శకులకు, నిర్మాతలకు ఆదాయం, సంతృప్తి లభిస్తున్నాయి. అసలు ఎందుకు తీయాలి, అవి ఈ దేనికి పనికి వస్తాయి? ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ తప్పించి, అదర్వైజ్ స్కూల్స్ లో ప్రొజెక్షన్కి తప్పించి పెద్దగా కమర్షియల్ మార్కెట్ ఉన్న సినిమాలు కాదు, కమర్షియల్గా పనికి వచ్చే సినిమాలు కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ దీని ఫెస్టివల్స్కే పరిమితం అయిపోయింది సినిమాలు అయిపోతే ఎక్కువగా. ఒకప్పుడు సినిమాలు ఏంటంటే కమర్షియల్గా కూడా తీసేవారు, అంటే పిల్లల్ని పెట్టి కమర్షియల్గా పనికొచ్చే సినిమాలు తీస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అట్లాంటివి తీయట్లేదు. హీరో ఓరియంటేషన్ సినిమాలు ఎక్కువైపోయిన దగ్గర నుంచి పిల్లల సినిమాలు కమర్షియల్ సినిమా కింద తీయకుండా ఓన్లీ చిల్డ్రన్స్ ఫిల్మ్ కిందే చేస్తున్నారు. సో ఏదైతే చిల్డ్రన్ ఫిల్మ్ కింద తీస్తామో అది రెగ్యులర్ రిలీజ్కి నోచుకోదు, చూడరు కూడా పిల్లలు. సో వాళ్ళకి స్కూల్ సెపరేట్ ప్యాకేజ్ లాగా చేసుకుని దాంట్లోనే వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటే వెళ్తూ ఉంటారు, చిన్న సినిమాలే చేస్తుంటారు. సో రిలీజ్కి కష్టమైన సినిమాలు ఇవన్నీ. హీరో ప్రధాన చిత్రాలకు అలవాటు పడిన సినిమా ప్రపంచం మనది, మన ప్రేక్షకులది. ఇలాంటి పరిశ్రమలో బాలల చిత్రాలు మనుగడ సాగించాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిందే. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లు తెలుగులో బాలల చిత్రాల పరిస్థితిని మెరుగుపరిచిన తర్వాతే ప్రపంచ బాలల చలన చిత్రోత్సవాలు వంటి ఆర్భాటపు కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు నిర్మాతలు కోరుతున్నారు. ఈ చిత్రోత్సవాలకు వెచ్చించే కోట్లాది రూపాయల ఖర్చుతో మన చిత్ర పరిశ్రమలో బాలల చిత్రాలకు మహద్దశ కలిగించవచ్చు. ప్రస్తుతం పిల్లల చిత్రాలను అభివృద్ధి పరచాలనే కోణంలో ఆలోచించడమే ప్రభుత్వం ముందున్న కర్తవ్యం.